కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, క్రైస్తవ జీవిత యాత్రలో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉన్నది అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనేటువంటి మాటను బట్టి మరి మనము దేవునికి ఇష్టులై ఉండుటకై ఈ భూమి మీద మన యొక్క విశ్వాసమును ఏ రీతిగా మరి సమకూర్చుకోవాలి, అలాగే సమకూర్చుకొనబడినటువంటి విశ్వాసములో ఉన్నటువంటి లోపములను సరిచేసుకుంటూ ఆ యొక్క విశ్వాసమును బలపరుచుకుంటూ ఆ విశ్వాసము ద్వారా దేవుని కార్యములు చూస్తూ ఆ విశ్వాసమును ఏ సమయములో ఏ రీతిగా ఎవరి దగ్గర ఎలా ప్రదర్శించాలో కనబరచాలో అది కూడా దేవుని పిల్లలకు ఒక సాక్ష్యమై ఉంటున్నది. విశ్వాసులు అని పిలువబడుటకు మీరు కనబరిచేటువంటి సాక్ష్యమే చాలా ప్రాముఖ్యమై ఉన్నది అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి విశ్వాసమును కనబరుచుటకు 4వ అంశం ఏమిటంటే వెంబడించుట. టు ఫాలో జీసస్. యేసును వెంబడించుట. యేసును వెంబడించుట అనేటువంటిది దేవుని పిల్లలుగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది దేవుని యొక్క మరి విధేయతను, లోబడుటను, ప్రేమను కనబరుస్తూ వారి జీవిత కాలమంతయు యేసు క్రీస్తును మాత్రమే వెంబడిస్తూ ఆయనను ఆరాధించేటువంటి ఒక చక్కని అనుభవాన్ని కలిగి జీవించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని వెంబడించుట అనేటువంటిది మన విశ్వాసమును కనుబరుచుట. కనుక విశ్వాసమును కనబరుచు వారమై మనము జీవించాలి. ఈ విశ్వాసమును కనబరుచుకొనకపోతే మీలో విశ్వాసము అనేటువంటిది లేదు అనేటువంటి దాన్ని ప్రజలు గుర్తిస్తారు. కనుకేదో మొండిగానో బలవంతముగానో లేకపోతే ఒక కక్షగానో లేకపోతే నన్ను చూడు, నా అందము చూడు అని కొంతమంది ఏదో ఫ్యాషన్ కొరకో లేకపోతే వారి యొక్క పరిస్థితులను చూపించుకోవడానికో దేవుని మందిరాలకు వస్తూ ఉంటారు. అది కాదు సుమా. వెంబడించుట అంటే తనను తాను రిక్తునిగా చేసుకుని తనను తాను పరీక్షించుకుంటూ తనను తాను దేవుని యొక్క మాటకు విధేయుడై లోబడి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కుమారుడైన యేసు క్రీస్తును వెంబడించుట మీలో ఉన్న విశ్వాసమును కనబరిచేది. కనుక దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసమును మనము కనుపరుచు వారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త
మొదటి అధ్యాయం 37వ వచనాన్ని మీ నిమిత్తమై నేను చదువుతూ ఉన్నాను, అందరూ వినండి. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. విని అంటే వినుట వలన ఏమి కలుగుతుంది అంటే విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసము కలిగిన ప్రతి వ్యక్తి కూడా యేసును వెంబడించాలి, యేసును అనుసరించాలి. యేసు కొరకే జీవించేటువంటి ఒక మంచి జీవిత విధానమును కలిగి ఈ భూమి మీద బ్రతకడం, దేవుని కొరకు నిలవబడడం మనకు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసమును కనుబరుచుట. అందుకే ఆ ప్రాంతములో యేసుక్రీస్తు వారు తన పరిచర్యను చేస్తూ అనేక మందికి సువార్తను అందిస్తూ ఆయన వెళ్ళుచుండగా అక్కడ అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటిది. మన పాపముల కొరకు, శాపముల కొరకు తనను తాను అప్పగించుకొనినటువంటి యేసుక్రీస్తు వారిలో ఆ ఇద్దరు శిష్యులు చూచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ఏమిటి అంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. మన పాపముల కొరకు మరణించుటకై మనలను తన బిడ్డలుగా స్వీకరించుటకు, మనలను తన సొత్తుగా మార్చుకొనుటకై ఈ లోకమున మన అందరినీ విమోచించుటకై వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు వారు అని వారు గ్రహించి ఆ ఇద్దరు శిష్యులు ఆయన యొద్దకు రాగా యేసు వారి వైపు చూసి వారు చెప్పిన ఆ మాటను బట్టి, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వాట్ యు ఆర్ సర్చింగ్, మీరు ఏమి వెదుకుచున్నారు? దేవుని మాట విని విశ్వాసమును పొందుకొని ఆయనను వెంబడించుట విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి వారికి ఇది ఒక శ్రేష్టమైనటువంటి జీవితం. వెంబడించుట, యేసును వెంబడించుట వలన మీ విశ్వాసమును కనబరుచుకుంటారు. యేసును వెంబడించుట వలన మీ ప్రేమను తెలియపరుస్తారు. యేసును వెంబడించుట వలన ఆయనకు మీరు ఎంతగా లోబడ్డారో కనబరుస్తారు. యేసును వెంబడించుట వలన మీ విధేయతను చూపించగలుగుతారు.
కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితములో యేసును వెంబడించుట అనేటువంటి ఒక అనుభవం మనకు ఎంతో ప్రాముఖ్యమైనది. యేసును వెంబడిస్తూ ఆయనను మాత్రమే మీరు హత్తుకుని జీవించుట వలన మీ విశ్వాసము మహాభివృద్ధి చెందడమే కాకుండా గొప్ప కార్యములు చూచుటకై మిమ్ములను మీరు సిద్ధపరుచుకున్నారు అని ఆ వెంబడించుట ద్వారా మీ విశ్వాసమును కనుబరుచువారై ఉన్నారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూచినట్లయితే, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గమనించండి, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే ఆయనను వెంబడించుచున్నాం. మనము విశ్వాసము ద్వారా ఆయనను వెంబడిస్తే, ఆయనతో నడిస్తే మన జీవితమునకు కావలసినటువంటి ఒక చక్కని పరిస్థితులను దేవుడు సమకూరుస్తాడు. ఈ సమయమందు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరెంతో మందిని వెంబడించుంటారు, ఎంతో మంది మాట చొప్పున నడిచుంటారు. కానీ మీ నడక, మీ వెంబడించిన జీవితం ఎంత వ్యర్థమైపోయిందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ప్రశ్నించుకోండి. ఇన్ని సంవత్సరములు మీరు వెంబడించి, ఇన్ని సంవత్సరములు మీరు ఆయనతో కూడా నడిచి చివరకు నిష్ప్రయోజకులుగాను, నిందలతోనూ అవమానములతోనూ మీ యొక్క పరుగును మధ్యలోనే ముగించుకునేటువంటి ఆ మనస్సును మీరు కలిగి ఉండుటను బట్టి మీరు వెంబడిస్తున్నటువంటిది సరైనది కాదు అని మీరు అనుకుంటారు. కాదు సుమా, మీరు సరైన వారు కారు. ఎందుకంటే వాక్యము సజీవమైనది. ఆ వాక్యము ఎందరిలో ఉంటుందో అట్టివారు విశ్వాసము వలననే అనే మాట వెలిచూపు వలన కాదు, వేలెత్తి చూపించే జీవితాన్ని కలిగి ఉంటే మనము ఆయనను వెంబడించలేము. కనుక ఆయనను వెంబడించువారమై ఈ లోకములో మనలను మనము స్థిరపరుచుకోవాలి, బలపరుచుకొని ఈ దేహములో నివసించుచున్నంత కాలము మరి ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఆయనను వెంబడించువారమై ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు వెంబడించుట వలన నీ విశ్వాసమును మీరు కనుబరుచువారై ఉంటున్నారు. మీ విశ్వాసమును సకల జనులకు చూపించువారై ఉన్నారని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయమందు మీరు దేవుని మాటలు వినుచున్నట్లయితే
ఇవి దేవుని వాక్ అని మీరు గ్రహించినట్లయితే ఒక ప్రశ్న వేసుకోండి. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. టు ఫాలో ద జీసస్. యేసును వెంబడించే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి హానోకును మనము గమనించినట్లయితే, హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని కొనిపోయెను. ఎప్పుడైతే మనము యేసుతో నడుస్తామో దేవుడు మనలను తనతో కూడా కొనిపోతాడు. ఈ మర్మము తెలియక ఎంతో మంది మనుష్యుల వైపు చూస్తూ మనుష్యులను నమ్ముకొని ఈ లోకములో వారి యొక్క ప్రయాసమును లేక వారి విశ్వాసమును పాడు చేసుకుంటున్నారు. ఓడ బద్దలైపోయినట్లు వారు విశ్వాసమునందు బద్దలైపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. కనుక ఈ యొక్క సమయమందు నీ జీవితములో వెంబడించుట చాలా ప్రాముఖ్యం. టు ఫాలో ద జీసస్. యేసును వెంబడించుట మనకు ఎంతో చక్కని జీవితం. కనుక ఆయనను వెంబడించుట నేర్చుకుందాం. భక్తుడైనటువంటి యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేను నా కుటుంబం ఆయనను మాత్రమే వెంబడిస్తాం. ఈరోజు ఇదిగో నీ ముందు సిలువ, నీ వెనుక లోకము. నిన్ను లోకము ఎంత వెనుకలాడినా ఇదిగో ముందున్న యేసు వైపు చూస్తూ యేసును వెంబడించేటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలో మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించి ఆయనను వెంబడించే కుటుంబముగా మార్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.